అబ్రాడ్ ఎళ్ళాల్సిన స్టూడెంట్స్‌కి ఎంత ఖర్చవుతుంది సార్ అసలు? It depends on the country, it depends on university, it depends on course. So, for example, ఇప్పుడు యూఎస్‌లో ఆన్ అన్ యావరేజ్ సమ్ యూనివర్సిటీస్ హ్యావ్ $50,000. అంటే మన ఇండియన్ రూపీస్‌లో చెప్పాలంటే అరౌండ్ 40 lakhs ఫర్ ద కోర్స్ కంప్లీషన్ ఫర్ మాస్టర్స్. వేరేజ్ ఆన్ అన్ యావరేజ్‌గా చెప్పాలంటే ఒక మాస్టర్స్ చదవాలి అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి లేదా బీబీఏ కంప్లీట్ చేసి లేదా ఇక్కడ ఏదైనా కేర్ రిలేటెడ్ కోర్సెస్ కంప్లీట్ చేసి యూఎస్ఏ వెళ్ళాలనుకోండి అప్రాక్సిమేట్లీ వాళ్ళకి ఒక 50 lakhs వరకు ఖర్చు అవుతుంది ఇంక్లూడింగ్ లివింగ్ ఎక్స్పెన్స్ ఫర్ దేర్ కోర్స్ కంప్లీషన్. అలాగే ఇప్పుడు యూకే తీసుకున్నారనుకోండి అరౌండ్ 40 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో మీరు ప్యారిస్ తీసుకున్నారనుకోండి అరౌండ్ 40 lakhs వరకు ఖర్చు అవుతుంది. నేను ఐఎమ్ ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నాను. అంటే అంతకంటే కొంచెం లోవర్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ హయ్యర్ ఉన్నాయి. బట్ ఆ రేంజ్ అనమాట. అంటే అరౌండ్ 40 lakhs మీన్స్ లైక్ 40 to 45 lakhs ఇలా అవుతాయి. కానీ కొన్ని ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ ఆర్ రిపీటెడ్ యూనివర్సిటీస్ ఇట్లాంటివి మనకి అంటే బ్రౌన్ యూనివర్సిటీ, బర్క్లీ యూనివర్సిటీ ఇట్లాంటివి కావాలంటే రిపీటెడ్ యూనివర్సిటీస్ మీరు వెళ్ళాలి. స్టాన్ఫోర్డ్కి వెళ్ళాలి, లేదంటే లండన్లో ఎల్ఎస్సికి వెళ్ళాలి, లేదా ఇట్లాంటివి ఉండేటప్పుడు కొంచెం హైయర్ సైడ్ ఫీజు ఉంటుంది. Otherwise, yeah, these are the normal fee structure.